Hello, young friends. Today we are going to be looking at this story called The Medal by Vibhuti Bhushan Bandyopadhyay, and this is part of your Telangana Intermediate English syllabus for the first year. My name is T.S. Sudhir. నా పేరు ఉమా సుధీర్. మనం ఇవాళ చేయబోయేది ద మెడల్ అన్న ఒక చాప్టర్. విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్ అని ఉంది, కానీ బంద్యోపాధ్యాయ్ అన్నది స్పెల్లింగ్ కూడా చూసుకోండి, బంద్యోపాధ్యాయ్ కాదు బంద్యోపాధ్యాయ్ అని వస్తుంది. ఈ లెసన్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ పోర్షన్ లో ఉంది. దాని గురించి సంక్షిప్తంలో చెప్తాను. విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్ అన్నది బెంగాల్లో పుట్టారు. ఆయన చాలా పేదరికంలో పెద్దవారు అయ్యారు. దాని తర్వాత బిఏ మంచి మార్కులు తెచ్చుకోవడం వల్ల దాని తర్వాత ఆయన టీచర్ గా అయ్యారు. కానీ ఆయన మెయిన్ థింగ్ ఆయన గురించి ఏమంటామంటే చిన్న కథలు రాశారు, నావెల్స్ రాశారు, ట్రైవల్ డైరీస్ రాశారు. కానీ ఆయన బెస్ట్ నోన్ వర్క్ ఏంటి అంటే పాతేర్ పాంచాలి అని ఒక సత్యజిత్ రే ఒక ఫిల్మ్ ఉంది, అంటే అప్పు ట్రయాలజీ అంటాం, చాలా ఫేమస్ గా ఉంటది. దానిలో ఫస్ట్ అనమాట. దాన్ని విభూతి భూషణ్ విభూతి భూషణ్ బందోపాధ్యాయ్ అన్నది ఆ స్టోరీని రాశారు. ఆ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ మూవీ చేశారనమాట సత్యజిత్ రే. Really his claim to fame. But even if you read this story, The Medal, it's a very fascinating story. It is what we call a slightly spooky story. There is a sense of suspense. Do you like thriller movies? Do you like horror movies? This is a bit like that because there is a suspense, there is a lot of thrill, and the story ends and you don't know what exactly happened during the story. That is really the most thrilling and the best part about the story. అంటే చాలా సరళమైన లాంగ్వేజ్ లో రాస్తారు ఆయన, చాలా సింపుల్. ఇప్పుడు ఒక మన గ్రామీణ జీవిత ఒక శైలి మీద రాస్తారు అనుకోండి, కానీ ఈ స్టోరీలో ఏముంటుందంటే కొంచెం సస్పెన్స్, కొంచెం స్పూకీగా మిస్టీరియస్ గా ఉంటుంది అనమాట. ఏదో ఇది ఉందా అది ఉందా, దేని వల్ల జరిగింది ఇట్లా అనేది మనకు అర్థం కాదు. లాస్ట్ లో కూడా ఓపెన్ గా వదిలేస్తారు, మనం ఆలోచనలో అనుకోవాలన్నమాట అది ఏం జరిగింది అనేది మన ఆలోచన. So it's open to interpretation and the story is based in Bengal. ఫస్ట్ మనం ఇది చెప్పేది ఎవరు అంటే ఫస్ట్ నరేటర్ అంటాం కదా. నరేటర్ అంటే వ్యాఖ్యాత ఇక్కడ సురేన్ అన్నది ఒక ఆయన ఒక టీచర్ గా ఉంటారు. ఆయన స్టూడెంట్ సుధీర్ అని ఒక స్టూడెంట్ ఉంటారు. ఆయన దగ్గర నుంచి ఒక మెడల్ తీసుకుంటారు, చాలా పాతకాల మెడల్. అది చాలా బాగుంది కదా అని తీసుకుని రేపు నెక్స్ట్ డే ఆయన ఊరికి వెళ్తున్నారు అనమాట. ఊరికి వెళ్తున్నప్పుడు సరే మన ఊరు పెద్దోళ్ళకి చూపిద్దామని ఆ మెడల్ తీసుకెళ్తారు. మెడల్ తీసుకెళ్తుంటే ఏదేదో ఆయనకు అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆయనకి ఎక్కడో దూకేసేయాలనిపిస్తుంది, అక్కడ పడాలనిపిస్తుంది, చాలా భయం వేస్తుంది, అట్లా ఏదేదో ఆయనకు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఆ స్టూడెంట్ వాళ్ళ తాతయ్యకు ఇవ్వబోతున్నప్పుడు ఆ తాతయ్య అంటారనమాట, ఈ మెడల్ అందరికీ సరిపోదు, ఇట్లాగే ఒకటి జరిగింది, ఈ మెడల్ తీసుకెళ్లిన ఆయనకి ఇట్లా జరిగిపోయింది అని ఒకటి చెప్తారు. అది సస్పెన్స్ అనమాట. అది రియల్ గా జరిగిందా, ఆయన ఇమాజినేషన్ అని మనం ఫస్ట్ అనుకుంటాము, ఆయన చెప్పినప్పుడు రియల్ ఏమో అనుకుంటాము. మళ్ళీ ఆయన ఊరికి వెళ్ళి చూస్తారు అక్కడ జరిగిన విషయాలు కరెక్టా లేవా అని. దాని గురించి మనం ఇప్పుడు చదువుదాం. So the story is based initially in the school classroom, but the larger part of the story is set in his village where the main character goes to the village for a day. So that is essentially where the main part of the story takes place. So I'll be going through the story. Uma will be providing the Telugu explanation and translation also, and we'll try to explain the story as we proceed with the story. Almost 4 years have passed since the incident took place. So this incident that the author is talking about is 4 years old. ఇక్కడ నరేటర్ అన్నది సురేన్, టీచర్ అన్నాం కదా, ఆయన చెప్తున్నారు అనమాట ఇదంతా. ఆథర్ అంటే మనకి విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్ అనుకోకూడదు, ఆయన రాసేది సురేన్ మూలంగా మనకి స్టోరీ చెప్తున్నారు. కాబట్టి ఇది 4 సంవత్సరాల ముందు జరిగింది. అది ఫస్ట్ ఆయన అంటారనమాట, ఇది నేను కలనా లేకపోతే ఇది నా బ్రహ్మనా అనుకుంటున్నాను, కానీ బ్రహ్మ కూడా కాదేమో అన్నది అట్లా మనకి డౌట్ ఫస్ట్ సెకండ్ లైన్ లో అది వస్తుంది. Sometimes I feel it was a dream. That is, it's unreal and unbelievable. But then I realized I did experience it and it would be wrong for me to dismiss it as an illusion. Illusion అంటే భ్రమ కాదు, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇది కల కూడా కాదు అనుకుంటున్నారు. అంటే I have led a most ordinary life, the monotonous routine existence of a school teacher. So he's a school teacher and he talks about his life as something which is in a sense boring. Every day it is the same old routine. మోనోటోనస్ అంటే మార్పు లేని ఒక రొటీన్ అనేది ఏంటి, నిత్య కృతం వాళ్ళ డైలీ రొటీన్ ఉంటుంది కదా, డైలీ ఏమేమి చేసుకుంటామో అట్లాగే జరుగుతుంది. చాలా సాధారణమైన ఆర్డినరీ లైఫ్ అంటే సాధారణమైన చాలా మార్పు లేని ఒక జీవితం అని ఆయన చెప్తున్నారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారని ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు మనకు. That day while I was teaching class 4,
I noticed Kamakya struggling to snatch something from Sudhir's hand. When I scolded him, Kamakya said that he merely wanted to look at the medal Sudhir had. I presumed it was an ordinary medal which Sudhir had won in his locality. I gave the boys a long lecture on friendship. I asked Sudhir to bring the medal to me. ఆ రోజు ఆయన క్లాస్ 4 కి కక్షకు పాఠాలు చెప్తున్నప్పుడు ఈ కామక్య మళ్ళీ సుధీరు ఏదో పోట్లాడుకుంటున్నారు. కామక్య ఏదో ఆయన దగ్గర నుంచి స్నాచ్ అంటే సడన్ గా తీసేసుకోవడం, ఇట్లా లాక్కోవడం అనమాట. అది చేస్తున్నప్పుడు ఏంటి ఎందుకు ఇట్లా లాక్కుంటున్నావు అంటే నేను ఒట్టిగా మెడల్ అంటే పథకం అనమాట, అది చూడ్డానికి అడిగాను సార్ అంటే ఒట్టిగా చూసి ఇచ్చేస్తానని చెప్పాను అంటున్నారు. ఈయన అనుకున్నారు ఏదో అక్కడ లోకల్ గా ఆయనకు దొరికిన ఏమైనా RS లో ఏదైనా అట్లా పథకం దొరికిందేమో అది చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇట్లా చేయకూడదు, మీరు ఫ్రెండ్స్ గా ఉండాలి అని పెద్ద లెక్చర్ ఇచ్చాను అని అంటున్నారు. అంటే ఒక ఉపన్యాసమే ఇచ్చేసాను వాళ్లకు అని. లెక్చర్ అంటే ఉపన్యాసం ఇచ్చాను, మీరు ఇట్లా ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటది అదంతా చెప్పాను, తర్వాత నాకు వచ్చి చూపించు ఆ మెడల్ అని చెప్పాను అంటున్నారు. This sometimes comes as a question as to because it kind of can lead on to the entire story as to what was the fight taking place inside the classroom. It was a big, old, intricately engraved one. On one side there was the imprint of Queen Victoria in her youth. On the other side was inscribed Sergeant S.B. Parkins, 6th Dragon Guards, 1854. Queen Victoria was the one who was called the Empress of India when the Britishers were ruling over India. అంటే ఈ పథకం పెద్దగా ఉంది, ఇంట్రికేట్లీ కావడంటే చాలా జటిలమైన చెక్కబడం అంటే ఆ మెటల్ మీద ఎన్గ్రేవింగ్ ఉందన్నమాట. దానిలో ఏముంది అని చెప్తున్నారు. ఒకవైపు క్వీన్ విక్టోరియా ఫోటోగ్రాఫ్ ఉంది, ఇంకోవైపు సర్జెంట్ SB పార్కిన్స్. అంటే దీనికి చాలా 1854 6th డ్రాగన్ గార్డ్స్ 1854 అంటే దానికి చాలా ఒక ఇతిహాసం ఉంది, దానికి హిస్టరీ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. How had Sudhir got this medal? I asked him and he explained it belonged to his grandfather. An Englishman had given it to him. If he were alive today, he would be at least 106. అంటే నీకు ఎట్లా వచ్చింది ఇది అంటే ఆయన చెప్తున్నాడు, కాదు మా తాతయ్యకి ఎవరు ఇచ్చారు. ఇంగ్లీష్ మ్యాన్ అంటే UK లో బ్రిటిషర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇంగ్లీష్ మ్యాన్ అంటారు. ఆయన ఇచ్చారు ఆయనకి. ఆయన ఇప్పుడు అలైవ్ గా ఉంటే అంటే జీవితంతో ఉంటే ఆయనకి 106 years అయ్యేది. 106 106 వయసు ఉండేవారు. అంటే తాతయ్య కాదు, ఇంకో ఆయన ఎవరు ఇచ్చారు ఆయన. It was a Saturday and I had decided to go to my village for the weekend. I thought I would take the medal along to show it to Jetha Moshai, one of the village elders. I would return the medal on Monday. అంటే వీకెండ్ అన్నమాట, అది సాటర్డే కాబట్టి నేను ఊరికి వెళ్తాను. తర్వాత జేతామోషాయ్ అంటే ఒక పెద్దోళ్ళు మా ఊర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి చూపించేసి మళ్ళీ మండే ఇచ్చేస్తాను అనుకున్నారట. అప్పుడు ట్రైన్ ఈవినింగ్ 5:30 దాకా వెళ్ళింది. దాని తర్వాత ఈయన 2 మైళ్ళు నడవాలి, అక్కడ డార్క్ గా ఉంది అన్నట్టు. అప్పుడు నోవన్ ఎవరు లేరట, ఊర్లో ఎవరు ఉండరు, వీళ్ళ విలేజ్ హోమ్ అంటే ఊర్లో ఇల్లు ఉంది కానీ ఎవరు ఉండరు. అక్కడ ఒక పెద్ద మనిషి, ఒక ఆవిడ తనకు ఇంటి దగ్గర ఉన్న ఆవిడ వచ్చి తనకు వంట చేసి పెడతదట. అప్పుడు ఆవిడ వచ్చి చెప్పిందట, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే నువ్వు చిన్ననాటి నీ దోస్తు బృందావన్ కూడా వచ్చాడు ఊరికి అంటే ఆయన కూడా ఫోర్ట్ నైట్ అని చెప్తున్నారు. ఆయన వచ్చి ఒక ఫోర్ట్ నైట్ అక్కడ ఉందాం, ఫోర్ట్ నైట్ అంటే 15 days అనమాట, 2 వారాలు ఆయన వచ్చి అక్కడ ఉందాం అంటే ఈయనకు చాలా సంతోషం అనిపించింది అనమాట, చిన్ననాటి ఫ్రెండ్ కదా అని. అక్కడికి వెళ్ళి ఆయనని ఇమీడియట్లీ సరే ఆయనని వెళ్ళి మనం కలుద్దాం అనుకున్నారట. అప్పుడు సరే నేను మెడల్ కూడా తీసుకెళ్తాను, ఆయనకు చూపించొచ్చు కదా అని అనుకున్నారట. అప్పుడు బృందావన్ ఇంటికి వెళ్ళాలంటే ఒక నదిని వీళ్ళు క్రాస్ చేయాలి, అక్రాస్ ద రివర్ వెళ్ళాలి. అప్పుడు వెళ్తున్నప్పుడు ఏం చూశాడు, ఆ బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ అంటే 2 వైపు ఇటు ల్యాండ్ ఉంటుంది, మధ్యలో నీళ్లు ఉంటే దాన్ని బ్రిడ్జ్ అంటారు, దానిపైన నుంచి వెళ్తారు. అది వెళ్తుంటే ఆయనకి ఏమనిపించింది, రివర్ వాజ్ ఇన్ ఫ్లడ్ అంటే ఆ రివర్ లో వరద వచ్చేలాగా అనిపించింది అనమాట, వరద వస్తున్నది అట్లా. అది అక్కడ నుంచొని ఆయన కొంచెం సేపు ఇట్లా చూస్తూనే ఉన్నారు. అది ఆ రివర్ ని చూస్తూ ఉంటే కొంచెం చీకటి పడిపోయింది. అప్పుడు ద బ్యాట్స్ వర్ ఫ్లాపింగ్ అరౌండ్ అంటే ఇది ఒక మూడ్ బిల్డప్ అవుతుంది అనమాట. అక్కడ డార్క్ గా అయిపోయింది, ఒంటరిగా ఉన్నారు, బ్రిడ్జ్ ఉంది, రివర్ లో అట్లా ఫ్లడ్ వచ్చేస్తుంది, వరద వచ్చేస్తుంది అన్నప్పుడు బ్యాట్స్ అంటే గబ్బిలాలు. ఎప్పుడు మనకి మూవీస్ లో కూడా కొంచెం గోస్ట్ అట్లా కొంచెం మిస్టరీ అంటే అట్లా ఏదో ఒక మాన్యుమెంట్ లో వెళ్ళారు అంటే బ్యాట్స్ చూపిస్తారు, యాక్చువల్లీ ఉంటాయి అట్లాంటి చాలా పాత బిల్డింగ్స్ లో ఉంటాయి అనమాట, ఫోర్ట్స్ లో ఆడినవి. ఇక్కడ ఏమంటున్నారు, కొన్ని బ్యాట్స్ వర్ ఫ్లాపింగ్ అరౌండ్, అక్కడ బ్యాట్స్ ఫ్లాప్ చేస్తున్నారు. ఫ్లాపింగ్ అంటే వింగ్స్ లాగా ఉంటాయి కదా, దాన్ని ఇట్లా ఇట్లా కొట్టడం ఫ్లాప్ అంటారు. And the bats also make a very strange kind of squeaky kind of a sound the bats create, which if it is going to be dark and you are all alone, it can be a little frightening. And that's the kind of mood, as Uma said, the author is trying to build up with this kind of description. Last line enti danlo a paragraph lo, the bats were flapping around.
నాట్ ఎ సోల్ వాజ్ ఇన్ సైట్. అంటే ఎవ్వరు కనిపించలేదు, అక్కడంతా ఒంటరిగా ఆయన ఉన్నాడు. అప్పుడేమైంది, ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ వాజ్ అ స్ట్రాంగ్ కంపల్షన్ విత్ ఇన్ మీ. అంటే నా లోపల ఒక స్ట్రాంగ్ ఒక ఫీలింగ్ వచ్చేసింది, నా లోపల ఒక కంపల్షన్ వచ్చింది, అంటే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. ఏంటి, ఏ డిజైర్ టు జంప్ ఇన్ టు ది రివర్. అంటే ఒక కోరిక, నా మనసు లోపల ఒక కోరిక వచ్చింది, అక్కడ దూకేసేయాలి, ఆ రివర్ లోపల నేను దూకేసేయాలి అనుకున్నారట. యాజ్ ఐ స్టేర్డ్ ఎట్ ది స్వర్లింగ్ సర్జింగ్ వాటర్. స్వర్లింగ్ అంటే చాలా స్ట్రాంగ్, ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్ వెళ్తూ ఉంటాయి కదా నీళ్లు, అట్లా జరుగుతుంది. సర్జింగ్ అంటే దూసుకెళ్తుంది, చాలా స్పీడ్ తోటి కొంచెం పైకి వస్తుంది అనమాట సర్జింగ్ అన్నది. ఆ ఫ్లడ్ అప్పుడు ఇవన్నీ అవుతాయి కదా, సర్జింగ్ అవుతుంది, స్వర్లింగ్ అవుతుంది. అదే ముందు చెప్పారు, రివర్ ఫ్లడ్ లో ఉంది, ఇప్పుడు స్వర్లింగ్ సర్జింగ్ అంటే ఇంకా డిస్క్రిప్షన్ అనమాట. అప్పుడు నా మనసులో ఇంకా కూడా స్ట్రాంగ్ అయిపోయింది. దానిలో ఇంకొక లైన్ వేశారు, ఐ డోంట్ నో హౌ టు స్విమ్. నాకు ఈత రాదు, కానీ దూకాలని అనిపిస్తోంది. నాకు లోపల నుంచి ఒక వెరీ అన్నమాట వచ్చేసింది అనమాట, దూకాలని. నేను దూకుతే అది నెక్స్ట్ లైన్ అది కూడా అంటున్నాడు, ఇఫ్ ఐ జంప్డ్ ఇన్ ఇట్ వుడ్ బి ది ఎండ్ ఆఫ్ మీ. అంటే నాకు ఈత రాదు కాబట్టి నేను మునిగిపోతాను. మై లెగ్స్ వేర్ హెవీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ టు మూవ్. హెవీ అంటే చాలా భారీగా అనిపించాయి ఆయనకి కాలు, కానీ మూవ్ కావడం అంటే అక్కడ నుంచి కదలడం కూడా ఆయనకు చేత కాలేదు. దాని తర్వాత ఏమైంది, అట్లా బృందావన్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆయన బృందావన్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన లోపల ఆ అర్జు అంటే ఆ ఒక డిజైర్ ఉండింది కదా, ఒక స్ట్రాంగ్ ఒక ఫీలింగ్ ఉండింది కదా, అది తగ్గిపోయింది అనమాట. ఎందుకు ఇట్లా అయింది అని అనుకుంటున్నారు ఈయన. ఒక దిగ్భ్రాంతి, ఒక చికాకు, ఒక కలవరము, అదంతా ఆయన మనసులో ఉందన్నమాట. అదే ఆ వర్డ్ పజిల్డ్ అన్నది వస్తుంది. ఇట్లాంటి చాలా స్ట్రేంజ్ డిజైర్ నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు. స్ట్రేంజ్ అంటే చాలా ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్, ఒక కోరిక ఎందుకు నా మనసులో వచ్చింది అని అనుకుంటున్నారు. ఎందుకు, నేను కొన్ని సిగరెట్లు తాగాను కదా ట్రైన్ పైన, అంటే సిగరెట్లు టొబాకో ఉంటుంది కదా, దాంతో మైండ్ ఏమైనా ఎట్లాగో అయిందా, లేకపోతే టీ తాగాను కదా అందుకనా అని ఐ థాట్ అండ్ ఐ ఇంక్రీజ్ మై పేస్. పేస్ అనేది స్పీడ్ అనమాట, స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. పేస్ అన్న ఒక పదము మళ్ళీ వస్తుంది, అక్కడ ఇంకొక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ పేస్ అన్నది స్పీడ్ కి వస్తుంది, ఇంక్రీజ్ మై పేస్ అంటే and also because he's now feeling a little tense and a little frightened, and by this kind of writing this kind of a sentence, the author is kind of again building up the drama, what is happening in that place where the teacher is completely alone. And సడన్ గా మూడ్ కూడా మారుతుంది. బృందావన్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఆయన నన్ను చూసి చాలా సంతోషపడ్డారు, చాలా హాట్ గా ఉంది కాబట్టి మనం టెరెస్ కి వెళ్దాము అండ్ కిందికి వచ్చి డిన్నర్ టైంలో వద్దాము అని అన్నారట. డిన్నర్ అంటే రాత్రి తినే భోజనాన్ని డిన్నర్ అంటారు. అది పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామన్నారు కదా, పైకి వెళ్దామన్నారు కదా, అక్కడ ఒకటే రూమ్ ఉందన్నమాట, దానికి ఒక టెరెస్ ఉంది. బాల్కనీకి టెరెస్ కి ఏం డిఫరెన్స్ అంటే, బాల్కనీలో పైన కవర్డ్ గా ఉంటే బాల్కనీ అంటారు, అది కవర్ లేకుండా ఓపెన్ గా ఉంటుంది కదా, దాన్ని టెరెస్ అంటారు. ఆ రూమ్ లోపల వెళ్ళిపోయారనమాట. ఆయనకి ఒక స్ట్రేంజ్, ఒక విచిత్రమైన ఒక రెస్ట్లెస్నెస్, అంటే విశ్రాంతి లేకపోవడం అన్నమాట రెస్ట్లెస్నెస్ అన్నది. అట్లాంటి ఒక ఫీలింగ్ గ్రిప్డ్ మీ, అంటే నా లోపల అంత స్ట్రాంగ్ ఒక ఫీలింగ్ వచ్చింది అట్లాంటిది. అప్పుడు వెళ్ళి నాకు కొంచెం నీళ్లు పట్టుకురావా అని అన్నారట వాళ్ళ ఫ్రెండ్ తోటి. ఫ్రెండ్ కిందికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఐ బిగాన్ టు పేస్ ద టెరెస్. ఇక్కడ పేస్ అన్నది ఏంటంటే అడుగులు వేయడం, వాకింగ్, స్టెప్స్ వేయడం. I began to pace the terrace and in a fast manner. In a fast, brisk manner. It was quite dark. కొంచెం ఇంకా కూడా చీకటి పడిపోయింది. అప్పుడు నా ఫీట్ టర్న్ టువర్డ్స్ ది ఎడ్జ్ ఆఫ్ ద టెరెస్. అంటే నాకు తెలియకుండానే మై ఫీట్ టర్న్ అంటే నా కంట్రోల్ లేకుండా అయినట్టు ఆయన డిస్క్రిప్షన్ ఇస్తున్నమాట. అంటే నా కాళ్ళు అట్లా టెరెస్ వైపు వెళ్ళిపోయాయి, ఎడ్జ్ ఆఫ్ ద టెరెస్. Almost as if he's not in control of his own feet. That's why, look at the way the sentence is phrased. My feet turned towards the edge of the terrace. Otherwise, normally what you will say, I turned towards the edge of the terrace, kada. But here he's talking about the feet as though it's something separate from the body. My feet turned towards the edge of the terrace. అక్కడ ఏమైంది, ఐ లీన్ దేర్ ఓవర్ ది పారాపెట్. పారాపెట్ అంటే ఒక చిన్న గోడ ఉంటది కదా, పిట్టగోడ, అట్లాంటిది అంటున్నారు. అక్కడ వెళ్ళి తిన్న మీద నుంచి అట్లా ఆయన కార్నర్ కి వెళ్ళిపోయారు. గో ఆన్, జంప్, ఐ ఫౌండ్ మై సెల్ఫ్ థింకింగ్. మైండ్ లో ఏదో ఒక వాయిస్ అంటుంది, గో ఆన్, జంప్ అంటే దూకేసే అని అంటుంది మైండ్ నుంచి. ఎవరైనా టెరెస్ నుంచి దూకుతారా, కాళ్ళు పోతాయి, లేకపోతే తల కూడా విరగొచ్చు. అంటే అది మంచి విషయం కాదు, కానీ ఆయనకే కంట్రోల్ లేకుండా ఉంది. ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్, అంటే నాకే కంట్రోల్ లేదు, అట్లా నా మైండ్ లో ఒక ఇది.
అప్పుడు సడన్ గా బృందావన్ వాయిస్, ఫ్రెండ్ ఉన్నారు కదా బృందావన్, ఆయన చెప్తున్నారు కమ్ ఆన్ లెట్స్ గో, మదర్ ఇస్ సెండింగ్ టీ ఫర్ అస్, అంటే చాయ్ పంపిస్తున్నారు కాబట్టి వెళ్దామంటే ఆ సైలెన్స్ బ్రేక్ అయిపోయింది అనమాట. అప్పుడు ఎందుకు నువ్వు ఇంత క్లోజ్ గా నుంచున్నావు పారపెట్ వాల్ దగ్గర అని అడుగుతున్నాడు కొంచెం ఆశ్చర్యంతో. ఈయన ఏమేం అనలేదు. మళ్ళీ వీళ్ళు రూమ్ లోపలికి వెళ్ళిపోతారు, ఫ్రెండ్స్ లాగా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత ఆయన మళ్ళీ బృందావన్ కిందికి వెళ్ళి భోజనం తయారైందా అని అడగడానికి వెళ్తారనమాట. అప్పుడు చాలా హాట్ గా ఉంది కదా లోపల అని ఈయన మళ్ళీ బయటికి వెళ్తారు. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ద అర్జ్ వాజ్ దేర్ అగైన్, గ్రోయింగ్ మోర్ ఇంటెన్స్ ఈచ్ మినిట్. అంటే అది ఒక ఆయన లోపల ఉన్న ఒక డిజైర్ చాలా తీవ్రంగా మారిపోతుంది. అర్జ్ అన్నది ఒక ఆయనకి డిజైర్ అనమాట. నవ్ ఇస్ ద టైమ్ టు జంప్, అంటే ఇప్పుడు దూకేసేయాలి. దెర్ ఇజంట్ ఎనీ వన్ టు స్టాప్ మీ, ఎవరు నన్ను ఆపలేరు. దిస్ ఇస్ ద మూమెంట్ ఐ థాట్ మై బ్రెయిన్ వెంట్ నమ్. అంటే ఆయన బ్రెయిన్ అసలు పనిచేయలేదు ఆ టైంలో. మొద్దుబారుట అంటారు కదా, అది నంబ్ అంటే మొద్దుబారుట. అది అసలు ఏం ఒక థింకింగ్ లేకుండా నంబుగా అయిపోయింది. ఏమిటి ఒకటే థాట్, ఎల్లు దూకు అని. It is as if someone else from inside his mind is telling him jump, this is the time now to jump, and he is not in control of his own mind. Earlier in the 2 paragraphs before, we saw that he was not in control of his own feet. Now it's almost as though someone else is controlling his mind and the thoughts. Then ఐ వాజ్ స్టార్టిల్డ్ బై స్క్రీమ్. అంటే సడన్, స్టార్టిల్డ్ అన్న వర్డ్ ఏముంటుంది, ఒక భయంతో మనం ఇట్లా అన్నాం అనుకోండి, లేచాము, దాన్ని స్టార్టిల్డ్ అంటారు. సడన్ గా స్క్రీమ్ అన్నది ఏంటి, ఒక కేక, అరుపు, ఒక కూత, అట్లాంటి సౌండ్ వచ్చేటప్పుడు ఆయనకే సౌండ్ తోటి ఆయన ఎవరు బృందావన్ అరుస్తున్నాడు. ఈయనకేం అర్థం కాలేదు ఏంటని, బృందావన్ ఎందుకు అరుస్తున్నాడు. ఈయన గ్రాబ్ మై షోల్డర్స్, అంటే గ్రాబ్ అంటే గట్టిగా పట్టుకోవడం అనమాట, షోల్డర్ ని పట్టుకోవడం. ఆయన ఇట్లా ఈయనని లాగేస్తున్నాడు, డ్రాగ్డ్ మీ అవే. వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ థాట్ యువర్ అబౌట్ టు జంప్. అంటే ఇది ఎవరు అంటున్నారు, బృందావన్ అంటున్నాడు. ఎందుకు నువ్వు దూకపోయావా, ఎందుకు అని ఇట్లా. ఇఫ్ యువర్ లెగ్స్ హ్యాడ్ నాట్ గాట్ ఎంటాంగిల్డ్ అంటే చిక్కుకోకపోతే, అక్కడ రోప్స్ ఉన్నాయట, రోప్స్ అంటే కొంచెం తాడులు అట్లా ఉన్నాయి, కట్టి ఉన్నాయి, దానిలో నీ కాళ్ళు చిక్కుకోకపోతే నువ్వు దూకేసేవాడు ఎందుకు అని ఆయనకు అట్లా లాగేశాడు ఆయనని. అప్పుడు ఈయన ఐ డోంట్ నో, ఐఎమ్ మంబుల్డ్ అంటే క్లియర్ గా చెప్పకుండా అన్క్లియర్ స్పీచ్ ని మంబుల్డ్ అంటారు. బృందావన్ టుక్ మీ ఇన్సైడ్ అండ్ హెల్ప్ మీ టు లై డౌన్, నన్ను పడుకోబెట్టాడు అట్లా. అప్పుడు నాకు పాకెట్లో ఏదో కనిపించింది, హార్డ్గా ఏదో ఉంది కదా అని చూస్తే ఆ సుధీర్ ఇచ్చిన మెడల్ ఉంది. అది బృందావన్ చూపించాను, అందరికి చూపిస్తే అందరూ చాలా దాన్ని అడ్మైర్ చేశారట. అడ్మైర్ అంటే అంతే చాలా ఒక ఆశ్చర్యంతో, చాలా ఎంత బాగుంది కదా అన్నట్టు అందరూ చేశారు. తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది, మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఒంటరిగా అయిపోయాడు. ఎవరో ఉన్నప్పుడు ఆయనకేం కావట్లేదు, కానీ ఎవరైనా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి ఇక్కడ. ద మూమెంట్ ఐ స్టెప్డ్ అవుట్ ద ఫియర్ వాజ్ బ్యాక్. వాళ్ళ ఇంటి నుంచి బయట నేను అట్లా దిగాను, నాకు మళ్ళీ భయం వేసింది. అండ్ మళ్ళీ ఆ జర్నీ మళ్ళీ చెప్పట్లేదు మనకు, ఇంటికి వచ్చేసారు ఆయన మళ్ళీ. ఇంటి లోపల మళ్ళీ వచ్చేస్తుంటే ఇంకా ఆ ఫీలింగ్ ఇంకా ఇంటెన్స్ అయిపోయిందంట, ఇంకా తీవ్రం అయిపోయింది. ఐ హెడ్ స్పెండ్ సెవరల్ నైట్స్ అలోన్ ఇన్ దిస్ హౌస్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దిస్ బిఫోర్. ఆ ఇంట్లో అంటే విలేజ్ లో వీళ్ళకి ఒక ఇల్లు ఉంది కదా గ్రామంలో, ఆ ఇంట్లో చాలా రోజులు ఉన్నాను కానీ ఇలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు కాలేదంటాను. ఐ థాట్ పర్హాప్స్ ఐ వాజంట్ వెల్, అంటే నాకు ఒంట్లో బాగాలేదేమో అందుకని ఇట్లా అనిపిస్తుందేమో అని అనుకున్నాడు. అందుకని లైట్, డిన్నర్ అయిపోయింది కదా, లైట్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఆయన బెడ్కి వెళ్ళిపోయారు. ఆ విండో అంటే కిటికీ మాత్రం తెరిచింది. సడన్ గా ఐ వోకప్ సడన్లీ, అంటే నిద్రపోయారు కొంచెం సేపు. అప్పుడు సడన్ గా లేచారట. అప్పుడు చూస్తే విండో అవతల ఎవరో నించున్నట్టు ఈయన కనిపిస్తుంది. ఏ పేర్ ఆఫ్ ఫియరీ ఐస్ అంటే మండుతున్న కళ్ళతోటి ఎవరో నన్ను చూస్తున్నారు అంటున్నారు. ఐ జస్ట్ హ్యాడ్ టు లిఫ్ట్ మై హెడ్ అప్ అండ్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ దెమ్. అంటే నేను తల ఇట్లా పైకి తీస్తే నేను అది చూడగలుగుతాను, ఎవరో నించున్నారు అక్కడ మండుతున్న కళ్ళతోటి నన్ను చూస్తున్నారు అనుకున్నారు. ఐ లే స్టిల్, మై ఐస్ షట్ టైట్. అంటే రియల్ గా ఆయన లేవలేదా అన్నది మనకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమో చూశానంటాడు, తర్వాత ఏమో నేను అట్లాగే పడుకున్నాను, నా కళ్ళు గట్టిగా మూసుకున్నాను అంటారు. అంటే డ్రీమ్ కూడా ఉండొచ్చు, రియల్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. Because in a dream you are dreaming obviously with your eyes shut, so it could be a dream, but he's talking about as though he saw someone with fiery eyes standing outside the window. ఆల్రెడీ భయంతో ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరో ఉన్నారు అన్న ఫీలింగ్ అని ఇమాజినేషన్ కావచ్చు, రియల్ గా కూడా కావచ్చు, అది మనకు చెప్పారనమాట, మన ఇమాజినేషన్ వదిలేస్తారు. అండ్ దెన్ స్ట్రాంగ్ స్మెల్స్ ఫిల్డ్ ద రూమ్. అంటే వాసన ఏదో వచ్చింది. ఏం వాసన? రియలీ అన్ప్లెజెంట్ స్మెల్. అంటే అన్ప్లెజెంట్ అంటే అసహ్యకరమైన ఒక స్మెల్ అన్నమాట. అట్లాంటి ఒక స్మెల్ వచ్చింది. వాట్ వాజ్ ఇట్? ఏంటది? ఎ డెడ్ ర్యాట్ అని, చనిపోయిన ఒక ఎలుకనా అని అనుకుంటున్నారు. మెడిసిన్ అంటే మందులా, లేకపోతే ఇట్ స్మెల్ లైక్ ఎ కాంబినేషన్ ఆఫ్ రాటింగ్ ఫ్లెష్.
కుళ్ళిపోయిన ఒక మాంసం లాగా ఒక స్మెల్ వచ్చిందట. కుళ్ళిపోయిన మాంసం ఏమిటి స్మెల్ వస్తుంది, చాలా అన్ప్లెజెంట్ గా ఉంటుంది, అట్లాంటి ఒక స్మెల్ వచ్చిందట. అయోడీన్ అండ్ ఆయింట్మెంట్. అయోడీన్ అనేది మనకి ఇప్పుడు తగులితే ఇట్లా పెడతారనుకోండి, అయోడీన్ అనే మందు పెడతారు ఇట్లాంటి దానికి, అట్లాంటి స్మెల్ వస్తుంది. అంటే ఆయనకి కొంచెం భయమైన ఒక పరిస్థితిలో ఆయనకి స్మెల్స్ కూడా అనిపిస్తున్నాయి అనమాట. ఐ ఫెల్ట్ అ స్ట్రాంగ్ మాలివోలెంట్ ప్రెజెన్స్. మాలివోలెంట్ అంటే చాలా ఈవిల్ టైప్ ఆఫ్ ప్రెజెన్స్ అనమాట. ద్వేషం గల ఒకటి అనుకోవచ్చు మనము. అంటే చాలా ఒక అశుభమైన ఒక ప్రెజెన్స్ అనుకోండి, అట్లాంటి ఒక ప్రెజెన్స్ ఆయనకు అనిపిస్తుంది. అంటే జస్ట్ అవుట్ సైడ్ ద రూమ్ అవతల అనిపించిందట. ఏ ప్రెజెన్స్ దట్ వాస్ వైలెంట్ అండ్ రెస్ట్రెస్. చాలా హింసాత్మకమైన, వైలెంట్ అంటే హింసాత్మకం, అండ్ అట్లాంటి ఒక రెస్ట్లెస్ అంటే ఈయనకు అసలు రెస్ట్ లేకుండా, పీస్ఫుల్ లేకుండా అట్లా. అండ్ దట్ కంపెల్డ్ మీ టు లుక్ ఎట్ ఇట్. అంటే నా మీద ఒక ఫోర్స్, ఒక ఒత్తిడి వస్తుంది దాన్ని చూడాలి అని. అండ్ త్రూ అవుట్ ద నైట్ ఐ హ్యాడ్ ద ఫీలింగ్ ఐ వాజంట్ అలోన్. అంటే రాత్రంతా నాకు ఏదో నేను ఒంటరిగా లేను, ఎవరో నాతో పాటు ఉన్నారు అని అనిపించింది. అప్పుడు అట్ లాస్ట్ ఇట్ వాస్ డాన్, పొద్దున అయిపోయింది. అప్పుడు సన్ రేస్, ఫస్ట్ రేస్ ఆఫ్ ద మార్నింగ్ సన్, వెలుతురు వస్తుంది, ఇట్లా ఫస్ట్ రేస్ ఆఫ్ ద సన్ వస్తున్నాయి. అప్పుడు వాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి. ఏంటి భయపడే వాయిసెస్ కాదు, డే టైం అయిపోయింది కాబట్టి జనాలు వెళ్తున్నారు, వాళ్ళ వాయిసెస్ వినిపించున్నాయి. అండ్ ఫియర్ వెళ్ళిపోయింది, ఆయన మనసులో ఉన్న భయం కూడా వెళ్ళిపోయింది. So here the fear is associated essentially with the darkness and with the night. With the night and with him being alone. So these are things. So this particular line which I've underlined, I had the feeling that I wasn't alone. It's one of the key sentences in this particular story. Just this sentence can come and you can be asked to explain when did it happen, who is talking about him not being alone, why is he feeling like that, and you will be expected to explain the entire story. So you need to understand and put it in context. ఇప్పటిదాకా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లాంటి కొంచెం విచిత్రమైన ఒక డెవలప్మెంట్స్ అవుతున్నాయి. దీని తర్వాత ఏమవుతుంది అన్నది మనకి రియాలిటీయా ఆయన ఇమాజినేషన్. ఇప్పటిదాకా మనం ఏమనుకోవచ్చు, భయపడ్డారు కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రిలో ఆయనకు భయం వేస్తుంది అనుకోవచ్చు. దీని తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, అది మనం ఇప్పుడు చూద్దాం. దెన్ లేటర్ ద డే ఐ వెంట్ టు సీ జేతా మోషాయ్. మోషాయ్ అంటే అంకుల్ ని అట్లా మోషాయ్ అంటారు బెంగాలీలో. కమిన్ సురేన్, నిన్న వచ్చావు కదా, నిన్న చూశాను నువ్వు అట్లా వెళ్తున్నావు, బృందావన్ ఇంటి నుంచి వచ్చి వెళ్తున్నావు, నేను నిన్ను పిలిచాను కూడా, కానీ నువ్వు ఫ్రెండ్ తోటి ఉన్నావేమో, ఒక చాలా టాల్ మ్యాన్ పొడవైన ఒక మనిషితోటి ఉన్నావు, ఎవరు అది అని అడుగుతున్నారు. అంటే ఊర్లో అన్ని అడుగుతారు కదా, ఎవరితో చూశాను కదా నిన్ను అన్నట్టు. అట్లా అంటున్నప్పుడు ఈయనకి కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. ఐ స్టేర్డ్ అట్ హిమ్, అంటే ఇట్లా కళ్ళు మూయకుండా ఇట్లా చూస్తున్నాడట ఈయన. అంటే a tall person, పొడవైన ఆయన నాతోట. Jeta Moshe was puzzled. Because the previous night when he left Vrindavan's house, he left alone and went to his house. Alone. So he's rather surprised that Jeta Moshe is saying that another tall person was with him at the same time. Yeah. సో అందుకని టాల్ పర్సన్ నాకేం లేదు కదా అనేసి, నువ్వు ఆల్ అలోన్ వెళ్ళావా అంటున్నారు. అప్పుడు జేతా మోషాయ్, మై ఐసైట్ అంటే నాకు కళ్ళే ఇట్లా పాడైపోయినేమో, అందుకనే నాకు అట్లా అనిపించిందేమో అని ఆయన ఒక డౌట్ తోటి అంటున్నారు. దాని ముందు ఈయన కొంచెం టీజ్, మనం పెద్దవాడని అంటాం కదా, అవునవును మీకు ఏజ్ అయిపోయింది లేండి అని. ఏజ్ ఇస్ క్యాచింగ్ అప్ విత్ యూ మోషాయ్, అంటే మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మీకు కనిపించట్లేదేమో అని ఈయన ఒక ఐ టీజ్డ్ అంటే కొంచెం జోకుగా ఆయనకి అంటున్నారు అనమాట. అప్పుడు ఆయన నమ్మలేదు. జేతు మోషాయ్ ఏమంటారు, ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ మిస్టేక్, నాకేం మిస్టేక్ కాలేదు. వెన్ యూ లైటెడ్ ద టార్చ్ అండ్ ద మ్యాంగో ట్రీ, అంటే నువ్వు అక్కడ ఒక అంటించావు టార్చ్ ని ఆన్ చేసినప్పుడు నేను చూశాను నీ వెనక ఉన్నారు. ఐ సా హిమ్ వాకింగ్ బిహైండ్ యూ. ఐ డెంట్ సీ హిస్ ఫేస్ వెరీ వెల్ బట్ ఐ డిడ్ నోటీస్ దట్ హీ వాస్ టాలర్ దెన్ యూ. అంటే నువ్వు అక్కడ ట్రీ కింద ఉన్నావు అంటే స్పెసిఫిక్ ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన కాబట్టి ఏదో ఇమాజినేషన్ చేసుకున్నారని కాదు, ఆయన మ్యాంగో చెట్టు కింద నువ్వు నించున్నావు, అప్పుడు లైట్ చేసావు, అప్పుడు ఆయన ఫేస్ చూడలేదు, కానీ నీ వెనక ఆయన నించున్నాడు, చాలా టాల్, నీకన్నా కొంచెం టాల్ మనిషి అంటున్నారు. అప్పుడు దాని తర్వాత అది అక్కడే ఆపేస్తారు మనకి డైలాగ్, ఈయన ఏమన్నాడు అదంతా లేకుండా. దెన్ నెక్స్ట్ డే హీస్ గోయింగ్ టు ద స్టేషన్ అగైన్. స్టేషన్ వెళ్ళదు, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock in the evening అనమాట, సురేన్. అప్పుడు మళ్ళీ చీకటి పడుతుంది. అప్పుడు ఆయన ఒక గార్డెన్ ద్వారా ఆయన వెళ్ళాలి. ఇట్లా వెళ్తున్నప్పుడు హాఫ్ వే త్రూ వెళ్తున్నప్పుడు ఏమైంది, just a point, because here he's saying 5 o'clock in the evening, and then notice the next sentence, the author makes it a point to tell you, the reader, it was getting dark. So it's almost like preparing you that something like what happened yesterday, because yesterday when he was crossing the bridge also it was evening time. Today also it's around 5 o'clock and it was getting dark. So he's preparing you that something similar is going to happen all over again.
సో halfway through he suddenly turns around చేసినప్పుడు I felt I was struck by lightning. అంటే నాకు ఏదో మెరుపు నా మీద తాకినట్టు అనిపించింది అంటున్నారు. ఏమైంది అప్పుడు? అది అక్కడ ఒక వెనకాల ఒక టాల్ ఫిగరు, ఆయన నారో అంటే సన్నమైన ఒక హెల్మెట్ అనేది తలకేసుకునేది కదా, అది వేసుకొని ఎవరు నించున్నట్టు అట్లా వైల్డ్ గ్రాస్ అంటే అడవిలో ఇది ఉంటది కదా, ఏమంటారు గడ్డి, దాని అడవి గడ్డి మధ్యలో ఒక ఆయన నించున్నట్టు టాల్ గా ఉన్నాడు. ఆయన నారో క్యాప్ వేసుకున్నాడు, సన్నగా ఒక హెల్మెట్ వేసుకున్నట్టు ఈయన కనిపించిందట. అప్పుడు మై హోల్ బాడీ వెంట్ నంబ్ అనేది మళ్ళీ వస్తుంది చూడండి. నంబు 2 సార్లు మనం చూసాము, మళ్ళీ ఇక్కడ నంబ్ అంటే నాకు ఫీలింగ్స్ లేకుండా భయం మనకు అనిపించేటప్పుడు కదలలేము, అది నంబ్నెస్ అన్నమాట. అప్పుడు మనకేం రియాక్షన్ లేకుండా నంబ్. Earlier he had used that for the word for brain. My brain went numb. Now he's talking about the body itself, the whole body going numb. Luckily for me, someone holding a lantern entered the garden. అంటే ఇప్పుడు ఏమైంది, ల్యాంటర్న్ అంటే ఏంటి, లాంతర్ ఉంటది కదా, ఇట్లా కొంచెం వెలుతురు ఉంటది, అది పట్టుకుని ఎవరు వచ్చారట. ఆయన వచ్చి ఏమన్నారు, గార్డెన్ లోపలికి వచ్చి ఏమైంది బాబు నీకు అని అడిగారట. ఫేస్ అంతా తెల్లబడిపోయింది కదా. తెల్లబడిపోయడం అంటే ఏంటి అర్థం అంటే బ్లడ్ అంతా ఏలిపోయి మనం భయపడేటప్పుడు ఫేస్ తెల్లబడిపోతుంది, అది అడుగుతున్నారు. యువర్ ఫేస్ వెంట్ వైట్, డిడ్ సంథింగ్ ఫ్రైటన్ యూ, భయపడిపోయావా అని అంటున్నారు. దిస్ ప్లేస్ ఇస్ లైక్ దాట్, ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెనీ పీపుల్ హవ్ సెడ్ దట్, అంటే చాలా మంది చెప్పారు, ఇక్కడ వచ్చి చాలా మంది భయపడిపోతారు. వాట్ ఆర్ యూ లుకింగ్ అట్ బాబు, ఏం చూస్తున్నావు అక్కడ, ఈ చెట్టుకి ఇప్పుడే కొమ్ములు కట్ చేశారు కాబట్టి అంటున్నారు. అప్పుడు మళ్ళీ ఈయన చూస్తున్నాడు అనమాట. భయంలో ఏమనుకున్నాడు, మనిషి నించున్నాడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఈయన చూసేటప్పుడు ఏమైంది, ఆ చెట్టుని కత్తిరించారు. ఎట్లా కత్తిరించారు, కొమ్ములు కత్తిరించేసి ఓన్లీ ట్రంక్ మాత్రం ఉందన్నమాట. అది చూసేటప్పుడు ట్రంక్ మాత్రం ఈయన చూసేటప్పుడు ఏమనిపించింది, అది చెట్టే, కొమ్ములు కత్తిరించేశారు, ట్రంక్ మాత్రం ఉంది అనుకున్నారు ఆయన. Ashamed of myself, I proceeded to the railway station with the man accompanying me. So he now goes to the station from where he will take the train to go back to the city to rejoin work on Monday. Ashamed అని ఇక్కడ ఎందుకు అంటున్నారంటే, అయ్యో ఈ చెట్టుకే నేను భయపడిపోయాను, నా మనసులో భయం ఉంది కాబట్టి అన్నది, అందుకని నాకు కొంచెం అట్లా ఒక ఫీలింగ్ అనిపించింది, అవమానం అనిపించింది నా మీదే అని, అందుకని అషేమ్డ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ డే మండే అనమాట, సండేకి వచ్చేసి వెళ్ళిపోతానన్నారు కదా, మండే వెళ్ళిపోతున్నారు ఇంటికి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సుధీర్ అన్న బాబు, అంటే ఈయన స్టూడెంట్ చెప్తున్నాడు, మా దాదు వాంట్స్ టు మీట్. దాదు అంటే గ్రాండ్ ఫాదర్ అనమాట. ఆయన మిమ్మల్ని కలవాలనుకున్నారు అంటే, నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అనుకున్నారు. ఈవినింగ్ వెళ్ళి చూసేటప్పుడు ఆయన ఏమంటారు, థ్యాంక్ గుడ్నెస్ యు ఆర్ సేఫ్, అంటే నువ్వు సేఫ్ గా ఉన్నావు అని చూసి నాకు చాలా సంతోషం, నాకు చాలా నీ గురించి చాలా వెరీ వరీడ్, అంటే నీ గురించి చాలా నేను ఆలోచించాను, చాలా వరీ అయ్యాను అంటున్నారు ఆయన. when Sudhir told me that you had taken the medal to your village, అంటే నువ్వు మెడల్ తీసుకెళ్ళావని చాలా వరీ అయ్యాను. ఎందుకు, ఈయన తీసుకెళ్ళిపోతారనా కాదు, ఏమంటున్నారు, దెర్ ఇస్ అ కర్స్ ఉంది మెడల్. కర్స్ అంటే ఏంటి, శాపం, ఒక శాపం ఉంది ఆ మెడల్ మీద. ఏమైంది, మా బ్రదర్ ఇన్ లా అంటే మా బావగారు ఒకసారి అది తీసుకెళ్లారు, వాళ్ళ ఫ్యామిలీకి చూపించడానికి కోసం తీసుకెళ్లారు. అప్పుడు ఏమైంది, హీ ఫెల్ ఫ్రమ్ ద టెరెస్, ఆయన టెరెస్ నుంచి పడిపోయి ఏమైంది, అండ్ డైడ్. దే ఫౌండ్ ద మెడల్ ఇన్ హిస్ పాకెట్. ఈయనకేమైంది, దీని ముందు మనం ఏమనుకోవాలి, ఆయన ఏమంటున్నారు, బావగారు మెడల్ తీసుకెళ్లారు వాళ్ళ ఫ్యామిలీకి చూపించడానికి కోసం, తర్వాత ఏమైంది, ఆయన టెరెస్ నుంచి పడిపోయారు, ఆయన పాకెట్ లో మెడల్ చూశారు. నిన్న ఏమైంది, సాటర్డే రోజున ఆయన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా టెరెస్ నుంచి దూకేయాలనుకున్నారు, అప్పుడు తర్వాత చూస్తే మెడల్ పాకెట్ లోనే ఉంది. ఇన్ ఎ డల్ మెకానికల్ వాయిస్ ఐ అటర్డ్, ఫ్రమ్ ద టెరెస్ the medal was in his pocket. Because something similar had happened with Suren also. ఆయన కూడా అట్లాగే జరిగింది కాబట్టి ఆయనకు ఒక మెకానికల్ అంటే చాలా యాంత్రికంగా ఆయన అడుగుతున్నాడు అనమాట. డల్ అంటే చాలా నిస్తేజంగా, చాలా డల్ గా అడుగుతున్నారు అనమాట. And the same thing could have happened to Suren, but it did not happen because one, of course, his friend stopped him, and also the rope had got entangled with his feet. వాళ్ళ ఫ్రెండ్ ఆపారు, ఈయనను కాపాడారు కాబట్టి ఆయన బ్రతికిపోయారు. ద గ్రాండ్ ఫాదర్ ఆర్డర్డ్, ఐ వుడ్ నెవర్ లై టు యూ, అంటే నేను అబద్ధం చెప్పను. హూఎవర్ టుక్ దట్ మెడల్ రిటర్న్ ఇట్ ఇమీడియట్లీ, ఆ పథకం తీసుకున్న వాళ్ళంతా నాకు ఇమీడియట్ గా ఇచ్చేస్తారు, వాపస్ ఇచ్చేస్తారు. ఎందుకు, దే స్వోర్ దే ఫెల్ట్ ఎ స్ట్రేంజ్ ఫియర్. స్వోర్ అన్నది ఏంటి, వాళ్ళు అట్లా ప్రమాణం చేసి చెప్పడం అనమాట, మాకు చాలా ఒక భయం వేస్తుంది, ఇది విచిత్రమైన ఒక భయం వేస్తుంది అంటున్నారట.
అందుకని ఎవరు మా ఫ్యామిలీ తప్ప ఎవరైనా నో వన్ అవుట్ సైడ్ అవర్ ఫ్యామిలీ కెన్ విత్స్టాండ్ ద పవర్ ఆఫ్ దిస్ మెడల్. అంటే మా ఫ్యామిలీ తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ఈ పథకాన్ని ఒక శక్తి ఉంది దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతారు అని అంటున్నారు. ఐ వెంట్ బ్యాక్ టు మై విలేజ్ విత్ ఇన్ అ మంత్. ఒక మంత్ లోపలే, ఒక నెల లోపలే మళ్ళీ తిరిగి వెళ్ళాను మా ఊరికి. అప్పుడు ఆ చెట్టు చూసి భయపడ్డారు కదా, ఆ చెట్టుని చూడడానికి నేను ట్రై చేశాను మళ్ళీ, విచ్ హడ్ ఆల్మోస్ట్ ఫ్రైటన్ మీ టు డెత్. అంటే ఆయన నంబైపోయానని చెప్పారు కదా, ఆ చెట్టు ఎక్కడ ఉంది అని చూద్దామని వెళ్తే అది అస్సలు కనపడలేదట. I tried to find the road where the tree stood. There was no trace of either. Ante rendu kuda. So that means both were pieces of his imagination, that he had imagined both the tree as well as the road on which the tree stood. Adi oka interpretation undachu, imagination ani. Inkoti 1 month తర్వాత కత్తిరించిన బ్రాంచెస్ కొమ్మలు కొంచెం వచ్చి ఉంటాయి కదా, కాబట్టి లాస్ట్ టైం లాగా కాకుండా ఇప్పుడు కొంచెం గ్రో అయి ఉండొచ్చు. అందుకని ఆయన అది ఆ ట్రీ రికగ్నైజ్ చేయకుండా కూడా ఉండి ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఇట్లా కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. He has left it open. He has not given, the author has not told you what had happened. It's not a finishing the end kind of a story. He's letting you, so after you finish the story, you keep thinking, what would have happened? Why did he feel like that? How can a medal kind of lead to this kind of problems, reaction from the person? So you keep thinking. So it's a story that makes you think even after the story has ended. ఒక మిస్టరీ అన్నమాట. దానిలో ఒక అట్లాంటి ఒక మిస్టరీ ఉంది కాబట్టి మనం ఆలోచిస్తాం, రియల్ గానే ఇట్లా ఉంటుందా, ఉండొచ్చా అన్నది మన మైండ్ లోనే అది ఉండిపోతుంది. So the kind of questions that come is about, what did Suren find in Sudhir's hands? Describe it in detail. So you need to talk about the medal. You need to remember the engraving on it, what was written on it, Sergeant Parkins, etc., the year 1854, everything you need to remember in detail. Then also about, what was the experience of him going to the village, like that kind of thing. About the night that he spent alone, because in each of the experiences there is a lot of detail. So which is why you should not read just the summary of the story. You should go through it line by line, as we have explained here. Underline the key words so that you know what exactly each line means. Even small words like my brain went numb, my whole body went numb, those are important phrases which you should use in your answer so that your answer looks better. Yeah, how did he spend the night at home? రాత్రి ఎట్లా గడిచారు ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ అయింది, ఆయన వెళ్ళే దారిలో ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ అయింది. అట్లాగే వాట్ డిడ్ సురేన్ ఫైండ్ అవుట్ అబౌట్ అట్ సుధీర్స్ హోమ్ అబౌట్ ద మెడల్. ఫస్ట్ ఏమో మెడల్ గురించి తెలిసింది, ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్. సెకండ్ టైం దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిసింది, వాళ్ళ తాతయ్య చెప్పిన కథ తెలిసింది. కాబట్టి అట్ సుధీర్స్ హోమ్ అనేటప్పుడు మనము ఇంకొక స్టోరీ చెప్తాం, ఏంటంటే ఇట్లా వాళ్ళ తాతగారు చెప్తారు, ఇట్లాంటి ఒక మెడలు దానికి చాలా పవర్ ఉంది అన్నది, శాపం, దాని మీద ఒక కర్స్ ఉంది అన్నది. ఇట్లాంటి వర్డ్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. Okay, so that is as far as the detailed explanation about this very fascinating story is concerned. In a separate video, we will be looking at the questions of the medal along with the questions and answers of the other 4 stories which are part of your syllabus. That will be in a separate video. So do look out for that. That will be something which will be very important for you from the examination point of view. ఇంకొక వీడియోలో మనం ఈ లెసన్, వేరే లెసన్స్ లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, దాన్ని మనం ఎట్లా జవాబు ఇవ్వాలి, ఏమేమి ఎలిమెంట్స్ దానిలో రావాలి అనేది చెప్తాము. ఆ వీడియో కూడా మీరు చూసుకోండి. అది చూస్తే మీ ప్రిపరేషన్ ఈ ఎగ్జామ్ కి కంప్లీట్ అయిపోతుంది. Right. Okay. Thank you so much for watching. Thank you so much.